చాలా సార్లు మనము దేవుడు చెప్పినవి చేసిన అంటే ఏంటంటే కొన్నిసార్లు మీరు కొన్ని సమస్యల దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే ఒక మాట చెప్తాను ఎవరికైనా. ఆ మాట ఏంటంటే ప్రార్థన చేయండి అని. అవునా కదా? చాలా సార్లు ఇది కొంతమందికి ఫలించింది, కొంతమందికి ఫలించదు. అంటే ఇప్పుడు చాలా మంది నీలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారు చేసినప్పుడు వాళ్ళకి రిజల్ట్ ఇచ్చిందే అదే నువ్వు చేస్తే నీకు రిజల్ట్ ఇవ్వదు. అర్థమవుతుంది నేను చెప్పింది? చాలా సార్లు మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ప్రతిఫలం ఇవ్వడం మనకి. కొంతమందికి మాత్రం ప్రతిఫలాన్ని ఇస్తాడు. దీన్ని చూసి మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎంత పక్షపాతి, దేవుడు ఎంత అన్యాయస్తుడు, వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెయ్యడము ప్రాముఖ్యం ఎంత మాత్రం కాదు. చేసేటప్పుడు మనం ఎలా చేస్తున్నాము, దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మంది విధానం ఎలా ఉంటదంటే ఎలా పడితే అలా చేస్తా ఉంటారు. ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన అయినా సరే, నువ్వు ఇచ్చే కానుకైనా సరే ఎలా పడితే అలా అర్పిస్తే, ఎలా పడితే అలా చేస్తే ఖచ్చితంగా దేవుడు అంగీకరించడం. అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుడు అంగీకరించబడేటట్లుగా మన అర్పణ ఉండాల. దేవుడు అంగీకరించబడేటట్లుగా మన యొక్క ప్రార్థనా జీవితం ఉండాలి. అందుకే దేవుడు లేవియ కాండంలో ఇలా చెప్తున్నాడు చూడండి. 19వ అధ్యాయం 5వ వచనం. ఆగండి, మీరు అర్పించేటప్పుడు అర్పించండి అనలేదు అక్కడ. మీరు అర్పించండి అంటలా. మీరు అర్పించేటప్పుడు అంట అది అంగీకరింపబడినట్లుగా. అంటే ఎలా పడితే అలాగా. మీకు విషయం చెప్పనా, దేవుడికి అంటూ కొన్ని విధానాలు ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు దేవుడికి చేస్తే దేవుడు అంగీకరించడు. మనం ఎలా చేయాలంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఎలా చేయాలి ఇప్పుడు అర్థం కాడా చెప్తా వినండి. మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, మీరు తినే భోజనం పెడితే తింటారా, లేకపోతే మీరు తిననే కూడా తిండి పెడతారా? కుక్క మాసం తినేవాళ్ళు ఉన్నారు మీరు ఎవరన్నా? ఎలుక మాసం, కొన్ని పిల్లి తినేవాళ్ళు ఉన్నారు. మనం అవన్నీ తినం. కానీ మా ఇష్టం అండి, మా ఇంటికి వచ్చినప్పుడు మేము పెట్టింది తినాలని తింటారా? ఎందుకంటే మీకు ఏది ఇష్టమో అదే చేయాలి. లేదు నా ఇష్టం వచ్చింది పెడతానంటే దాన్ని ఏమంటారు? శాడిజం అంటారు. ఏమంటారు? కొంతమంది భక్తిలో కూడా శాడిస్టులు ఉంటారు. వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తారు. వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా చేసి రిజల్ట్ రాకపోతే దేవుణ్ణి అంటారు ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవునిలో ఎలాంటి పక్షపాతం లేదు. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని అంతే, నన్ను ఏ దృష్టితో చూస్తున్నాడు మిమ్మల్ని కూడా అదే దృష్టితో ఖచ్చితంగా చూస్తున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు చేసేటప్పుడు అది అంగీకరించబడేటట్లు, దేవుడు అంగీకరించేటట్లు చేయాలి. దేవుడు అంగీకరించేటట్లు అంటే ఎట్లా చేయాలి, ఎలా చేయాలి చూద్దాం. అదే అర్పణ గురించి మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా. ఆగండి, నీ మీద నీ సహోదరునికి. ఇక్కడే ఆగండి ఆగండి ఆగండి. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఎవరి మీద అన్నాడు అంటున్నాడా, లేదా ఎవరికైనా నీ మీద అంటున్నాడా? బాగానండి మాట. మీరు ఎవరి మీద పగ పెట్టుకుంటే కాదు, ఇక్కడ ఎవరికైనా మీ మీద. ఇప్పుడు నేను అర్థం కూడా చెప్తా. ఈవికి నా మీద పగ ఉండడం కాదు, ఈవికి నా మీద పగ ఉందనుకో, అలా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలో చూడండి అక్కడ. విరోధమైనదైనా కలదని అక్కడే బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో. ఆగండి, ఇప్పుడు చెప్పండి ఎలా అర్పించాలంట. మనం దేవుడి దగ్గరకు వచ్చి చేసే అంటే చేయడు. ఎలా చేయాలి అంటే నువ్వు అర్పణ అర్పించేటప్పుడు సమాధానముగా ఉండాలి. ఎవరితో సమాధానం ఉండాలి? మనం ఎప్పుడు కూడా ఇద్దరితో సమాధానంగా ఉండాలి. ఒకటి దేవుడితో ఉండాలి, రెండు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో కూడా ఉండాలి. చాలా మంది నాకు దేవుడే చూసుకుంటాడు, నాతో దేవుడు ఉన్నాడు. నువ్వు కనపడే నీ సహోదరుని ప్రేమించకపోతే కనపడని దేవుడిని ఎలా ప్రేమిస్తావు? ఒకసారి మీకు అర్థం కాదు చెప్తానండి.
మా చర్చిలో అప్పుడు నేను ఇంకా విశ్వాసనే కథ వాకింగ్ చెప్తా ఉండేవాడు అప్పుడప్పుడు. ఒక ఆవిడికి నాకు గొడవ అయింది చర్చిలోనే. అప్పుడు ఎట్లా ఉండేదాని పరిస్థితి, పాస్టర్ గారు ఇట్లా వాకింగ్ చెప్తే విశ్వాసులు లెగిసి తిట్టేవాడు పాస్టర్ గారిని, అంటే మా ఊర్లో. ఎందుకంటే ఆయన చెప్పిందే చెప్పి చెబుతానే ఉండేవాడు. అట్లానే మీరు అమ్మని కాదు ఉద్దేశం ఎక్కడన్నా ఉంటే. ఆ వాళ్ళు అట్లా అనేవాళ్ళు మారు మనసు లేకుండా. అదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే, నేను వాక్యం చెప్తున్నా దేవుని ప్రేమ గురించి. దేవుడు నాకు ఇచ్చిన పద్ధతి ఏంటంటే, ఎక్కడ మీరు ఏ సమస్యతో వస్తారో అది వాక్యం నుంచి వస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన వరాల్లో అది ఒక వరం. అంటే అక్కడ ప్రజల పరిస్థితులను బట్టే వాక్యం వస్తుంది. అయితే ప్రేమ గురించి వాక్యం చెప్తా, నీ కుటుంబ సభ్యులతో నువ్వు ప్రేమ కలిగి ఉండాలని చెప్పాను. చెప్తే ఒక ఆవిడ లెగిసి, ఎవడురా నువ్వు చెబుతానికి, ఇట్టాగే వాక్యం చెప్తున్నా లెగిసి, ఎవడరా నువ్వు చెప్పడానికి, పాస్టర్ అనుకున్నావు అద్దా అనుకునేది పిచ్చి దిక్కులు చేసిందని. అప్పుడు అసలే నా కోపం ఎక్కువ, కుర్రోని కదా, ఇప్పుడు ముసలోని కాదులే, అప్పుడు అంటే చిన్నోని కదా కోపం ఎక్కువ. సరే పోల్చుకున్నాను, తర్వాత ఇది అయిపోయింది. ఆవిడ భోజనాలు పెడతాం చర్చిలో. ఆ రోజు నేను ఉపవాసం, మామూలుగానే ఉపవాసమే, ఆమె కోసం ఉపవాసం ఉండలా. ఆ రోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి మనసులో అనుకున్నాను, అమ్మయ్యా మంచి పని అయింది, లేకపోతే ఆమె పెట్టే భోజనాలు తినాలి నేను అని అనుకుంటున్నాను మనసులో. అనుకుంటుంటే బట్టలు వేసుకున్న టీవీ పెట్టుకుని వాక్యం చూస్తా. టీవీ వాక్యం మీద వాక్యం డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే ఏంటంటే, కనపడే నీ సహోదరుని ప్రేమించను నువ్వు కనపడే నన్ను ఎలా ప్రేమిస్తావు అని. దర్శనంలో కాదు, ఎదురుగా టీవీలో వస్తుంది అది ఆ మాట. అవును కదా అనిపించింది ఎంబటే. అప్పుడు ఉపవాసం క్యాన్సిల్ చేసుకున్నా, సిగ్గు చేరం లేకుండా భోజనాలకు వెళ్ళా. అంటే భోజనాలు నన్ను కూడా పిలిచారులే, పిలవకుండా వెళ్ళలేదు. వెళ్తే జరిగిన విషయం ఏంటి తెలుసా, ఆ పక్కనే కూర్చుని భోజనం చేశాను. అని ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా సార్లు మనం దేవుని దగ్గర చేసే ప్రార్థన కూడా ఎందుకు మనం ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నాం అంటే, సమాధానము లేకపోవడం వల్లే. ఎదుటి వ్యక్తులతో మనం ఎప్పుడు సమాధానం ఉండాలి. మనుషులన్నా గొడవలు వస్తే రావా, కలహాలు వస్తే రావా, మాటకు మాట వస్తుందా రాదా, వస్తుంది. అయితే నువ్వేం చేయాలంటే, దేవుడిని నమ్ముకున్న ప్రజలుగా నీ మాట పెరిగిపోయి నువ్వు లోపల పెట్టేసుకుని జీవితాంతం కుళ్ళి పద్దాకడ తిడతా ఉండకూడదు. ఏం చేయకూడదు. కొంతమందికి ఇదే పని లేచిన కాడ నుంచి దేవుని కూడా తలుచుకోరు నాకు తెలియదు, కానీ ఏ కాడికి వాళ్ళట్ట వీళ్ళిట్ట. నిన్న ఒక సాక్ష్యం చేశాను నేను. మొగుడు పెళ్ళాలని తిట్టుకుంటున్నారంట, అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉన్నాడంట ఆయన. తిట్టుకుంటా మీ అమ్మోళ్ళు వచ్చారంటే కాళ్ళు చేతులు నరికేస్తానంటాడంట పాస్టర్ గారి ముందే. పాస్టర్ గారు అన్నాడంట, ఏమైందా, ఎందుకంటే నన్ను ఎంత అవమానపరిచారంటే అన్నాడంట. ఈయన అనుకున్నాడంట, అమ్మ ఇంకెంత అవమానం చేశాడో అందరి ముందు ఏమన్నా అన్నారేమోనని. ఇంతకీ ఏం అవమానం చేశాడంటే, పెళ్ళై వేళ 10 సంవత్సరాలు అయిందంట, హఠాంగా పంపిస్తారు కదా తమలపాకులు అవన్నీ, ఆటిల్లో తమలపాకులు తక్కువ పంపించారంట. ఇప్పుడు దానికి 10 సంవత్సరాల మనోడు ఏం చేస్తున్నాడు. కొంతమంది ఉంటారు మహానుభావులు, చిన్న వాటికి కూడా గుర్తుపెట్టుకుని ఎప్పుడెప్పుడో జరిగిపోయినట్టు కూడా మీ అమ్మోళ్ళట్ట, మీ తాతోళ్ళట్ట, మీ అమ్మమ్మోళ్ళట్ట వాగుతూనే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దైవికమైన లక్షణం ఏంటంటే, హృదయం ముందు నీకు సమాధానం ఉండాలంటే ఇలాంటివన్నీ ఉదయాలి. ఏం చేయాలా, మనుషులకు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. కానీ దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, అక్కడికి అక్కడ వదిలేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే మనం అక్కడక్కడ వదిలేయడం నేర్చుకుంటామో అప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా, దేవుడి దగ్గర మనం నిర్దోషులుగా ఉంటాం. రెండోది ఏంటంటే, హృదయంలో సమాధానం కూడా ఉంటది. చాలా సార్లు మన ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణం ఏంటంటే, మనము సమాధానం కలిగి ఉండకపోవడమే. ఎంతకాలం అయితే మీరు ఒక వ్యక్తిని క్షమించకుండా మీ హృదయంలో పెట్టుకుంటారో, ఎంతకాలం అయితే ఒక వ్యక్తి మీద పగని మీ హృదయంలో కంటిన్యూషన్ చేస్తారో, అంతకాలం నేను చెప్తున్నా మీరు కూడా క్షమించబడరు. ఏమవరో, మీరు క్షమించబడకపోతే మీ ఆశీర్వాదాలు రావు మీకు. దేవుడు కనికరించకపోతే, దేవుడు ఆశీర్వదించకపోతే ఏ వ్యక్తి భూమి మీద దీవించబడడు. దేవుడు దీవించాలంటే దేవుడు పెట్టిన ఒక రూల్ ఏంటో తెలుసా, నువ్వు క్షమించబడతావని చెప్పాడు. ఏం చెప్పాడు? అందుకే పరలోక ప్రార్థనలో మనందరం చేస్తాం, నేను నా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించుతున్న ప్రకారము నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు క్షమించకపోతే నీ అపరాధాలు క్షమించబడవు. పరలోక ప్రార్థన చేసినంత ఈజీ కాదు. దేవుడు ఈ రోజు మన ప్రార్థన వినకపోవడానికి, ఎన్నోసార్లు మనకు ప్రతిఫలం ఇవ్వకపోవడానికి కారణం ఇదే. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఏం చేయాలంటే మారు మనసు పొందాలా. ఏం చేయాలా? ఇక్కడ మనకేవుడి మీద ఉంటేనే కాదు, ఎవరికైనా మన మీద ఉంటే. కొన్నిసార్లు మనం సరదాగానే కూడా ఇతర వ్యక్తులు ఏం చేస్తాయి, గాయపరుస్తాయి. కొంతమంది దానికోసమే అడుగుతారు, మాట్లాడరు మనతో. అలాంటి వారితో సైతం ఏం చేయాలంటే సమాధాన పడాలి. ఎందుకు నేను ఎదుటి వ్యక్తులతో సమాధాన పడాలని చెప్తున్నానంటే, మనము కామన్ గా
ఎదుటి వ్యక్తిని స్థాయిని బట్టి గౌరవిస్తాం. దేన్ని బట్టి? ఇప్పుడు నేను అన్నాను, కారులో వచ్చాననుకో నాకు ఒక గౌరవం ఉంటది, బైక్ మీద వచ్చానుకో గౌరవం ఉంటది, అసలు ఏమీ లేదనుకో అది వేరుగా ఉంటది. ఎందుకంటే ప్రజలు స్థాయిని బట్టి గౌరవిస్తారు, కానీ దేవుడు దేన్ని బట్టి చూస్తాడు తెలుసా? ప్రతి ఒక్కడు ఆయన బిడ్డగా దేవుడు చూస్తాడు. నీ దృష్టిలో అడుక్కునేవాడు విలువ లేనివాడు అయి ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో అడుక్కునేవాడు కూడా విలువైనవాడు. చెప్పండి సార్, దేవుడి దృష్టిలో అడుక్కునేవాడు కూడా విలువైనవాడు. నేనెంతో దేవుడికి అడుక్కునేవాడు కూడా అంతే. నీకు నాకు విలువ స్థాయిని బట్టి ఉంటది, కానీ దేవుడికి విలువ మనిషిని బట్టి ఉంటది. ప్రతి మనిషిని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. అలాంటి మనుషులకు నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించి వాళ్ళ మీద పగ పెట్టుకుంటే నీకు తెలియకుండా నువ్వు చేస్తున్న పని ఏంటి తెలుసా? దేవుని మీదే పగ పెట్టుకున్నట్టు. అలాంటి వ్యక్తులను ద్వేషిస్తుంటే నీకు తెలియకుండా నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నట్టు తెలుసా? దేవుణ్ణి ద్వేషిస్తున్నట్టే. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, 2 ఆజ్ఞలు ఇచ్చాడు యేసు ప్రభు. ఏమని? 1 నన్ను ప్రేమించు, 2 నీ పొరుగు వాడిని ప్రేమించు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, పొరుగు వాడిని కూడా ప్రేమించాల. అందుకే వాక్యం చెప్తుంది, ఒకడు గనక తన సహోదరుని మీద ద్వేషం పెట్టుకుని నేనంతా బాగా ఉన్నాను అనుకుంటే నువ్వు అబద్ధికుడివి. ఎందుకంటే తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు కానీ వెలుగులో లేడు. ఇప్పుడు నా ప్రశ్న, మీ అర్పణ అంగీకరించబడాలని ఇప్పుడు మీరు ఏం చేయాలి? సమాధానం పడాలి. సమాధానం పడతారా లేదా? సమాధానం పడాలి. ఖచ్చితంగా దేవుడు అప్పుడు మీ కార్యాలు చేస్తాడు. చూడండి, అక్కడ అంటున్నాడు, మీ కనుక అర్పణ అర్పించే సమయంలో గుర్తొస్తే ఫస్ట్ వదిలేసి సమాధాన పడు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు. అర్థమైందా? ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. శరీరధారి అయిన దినముల్లో మహారోధనవుతాను. చాలు. ఇది ఎవరి గురించి రాయబడింది అంటే యేసు ప్రభు వారి గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఆయన శరీరధారి అయిన దినముల్లో, యేసు ప్రభువు మనకు మాదిరి. అంటే ఇప్పుడు మనం అనుసరించాల్సిన వ్యక్తి యేసు ప్రభు వారు. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక మనిషి ఎలా బ్రతకాలో తన జీవితం ద్వారా నేర్పించాడు మనకి. ఏం చేశాడు? అందుకే చూడండి, దేవుడు అంగీకరించాడంట ఆయన్ని. ఎవరిని అంగీకరించాడంట? యేసు ప్రభుని అంగీకరించాడంట. అలా అంగీకరించబడడానికి యేసు ప్రభు చేసిన పని ఏంటో చూడండి. ఇక్కడ నేను చదువుతాను, వినండి. ఆయన మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున, దేవుడు అంగీకరించాలంటే ఫస్ట్ ఇతరులతో సమాధానం కలిగి ఉండాలని చెప్పాను. రెండో పాయింట్ ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఏ భక్తులు కలిగి ఉండాలి? నేను ఖచ్చితంగా చెబుతున్నాను, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు కృపామయుడే, కానీ నువ్వు కనుక భయభక్తులు కలిగి లేకపోతే నీ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఒకసారి చెప్పండి, నేను భయభక్తులు కలిగి లేకపోతే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. మీకు విషయం చెప్పనా? దేవుడు ఖచ్చితంగా మీకు లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే ముందు ఒక విషయాన్ని చూస్తాడు. అదేంటంటే మీకు నాకు ఉన్న సహవాసం తెగిపోకూడదని చూస్తాడు. మీకు నాకంటే మీకు నాకు కాదు, దేవుడికి మనకి. మీకు విషయం చెప్తాను, నేను 100 దెయ్యాలు వదలగొట్టినా, 1000 మంది 1,00,000 మంది నా ద్వారా రక్షించబడినా అవి కాదు దేవుడికి ముఖ్యమైనవి. అవి తర్వాత. ఫస్ట్ ఏంటో తెలుసా? నేను భక్తి జీవితంలో స్థిరంగా ఉండాలా, నేను ఆయనతో సహవాసం కలిగి ఉండాలా. దేవుడు కోరుకుంటుంది అది. దేవుడు నీ నుంచి మా నుంచి కోరుకునేది ఏంటంటే మనం ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని అభివృద్ధిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉండాలా, నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా. నువ్వు కనుక భయభక్తులు కలిగి లేకపోతే నీ ఇష్టానుసారంగా లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నేను దీవించాడు అనుకో, ఏమైతే చెప్పనా? ఆశీర్వాదము నీకు శాపంగా మారింది. ఎలా మారింది? చాలా మంది ఆశీర్వాదం వారికి శాపంగా మారిపోయింది. మారిందా మారలేదా? వాక్యంలో 10 మంది అన్నారు అట్లాంటి వాళ్ళు. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉండి ఆశీర్వదించబడిన తర్వాత ఈనాడు ఎంతో మంది సేవకులు సైతం వారి దర్శనాలను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో కడుపు కట్టుకునే ఉపవాసాలు సంఘాన్ని కట్టిన వాళ్ళు ఈ రోజు ఎంత అయ్యారు తెలుసా? కొంతమంది రాజకీయాల్లోకి పోయి భ్రష్టులు అయిపోయారు. ఎలా అయిపోయారో? కొంతమంది వారికి కలిగిన ఆశీర్వాదము శాపం అయిపోయింది. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేరాళ్ళు. కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దీవించిన దీవెన వారికి శాపంగా మారితే, కొంతమంది భయభక్తులు కలిగి లేకుండా దీవించు దీవించు అని అడుగుతారు. అలాంటి వాళ్ళతో దేవుడు ఏమంటాడు తెలుసా?
ఫస్ట్ నువ్వు మారు మనసు పొందు అంటాడు. ఏమంటాడు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనందరి పట్ల ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనందరిని దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడంటే, ఎప్పుడు అంగీకరిస్తాడంటే మనల్ని భయభక్తులతో ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడు? నువ్వు చేసినంత మాత్రం నీకు ప్రతిఫలం రాదు. ఒకవేళ రావట్లేదంటే తప్పు దేవుళ్ళో లేదు, మనలోనే ఉంది. కయ్యోను హేబేలు ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు అర్పణ అర్పిస్తానికి వెళ్ళారు. అర్పణ అర్పిస్తానికి వెళ్ళినప్పుడు కయ్యోను తను కష్టపడిన దాన్ని, తను బాగా శ్రమించిన దాన్ని ఇద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెబుతానండి. కయ్యోను కష్టపడి తీసుకెళ్ళాడా? హేబేలు కష్టపడి తీసుకెళ్ళి ఉంటాడా? ఇప్పుడు మీరున్నారు, గొర్రెలు మీరు కంటారా? కనరు. గొర్రెలు కన్నాయి తీసుకొచ్చి పెంచుకుంటారు. పెంచుకోవడం మామూలు కష్టమే కానీ పెంచుకోవడం వేరు. కానీ వ్యవసాయం చేయాలంటే కష్టపడి పండించాలి. అవునా కాదా? కష్టపడేలా పండించాల్సింది. ఇప్పుడు తిన కష్టపడ్డాడు ఎక్కువ? నేను అనుకుంటున్నా కయ్యోనే కష్టపడి ఉంటాడు తన బలి ఆత్మను అర్పించడానికి. ఎందుకంటే కయ్యోను సొంతగా కష్టపడి పండించి తీసుకెళ్ళాడు దేవుడికి. కానీ హేబేలు మాత్రం తన మేపుతన మందలో ఒక దాన్ని తీసుకెళ్ళాడు, శ్రేష్టమైనది. కానీ ఎందుకు ఒకళ్ళు అంగీకరించబడ్డారు, ఒకళ్ళు అంగీకరించబడలేదంటే కయ్యోను మనస్తత్వం వేరు, హేబేలు యొక్క మనస్తత్వం. హేబేలు భయభక్తులతో అర్పించాడు, కానీ కయ్యోను మాత్రం దేవుని యందు భయభక్తులు లేవు. అసూయ ఉంది తనలో, ద్వేషం ఉంది తనలో, స్వప్నతనం ఉంది. కొంతమంది ఎన్ని పెట్టేసుకుని దీవెన రావాలంటే ఏమీ రాదు. వచ్చిందా? దీవెన రావాలి అంటే హేబేలు వంటి మనస్తత్వం కలిగి ఉండాలి. హేబేలును అక్కడ రాయబడి ఉంది, దేవుడు కయ్యోను అతని అర్పణను అంగీకరింపలేదు అని అన్నది. అంటే మొట్టమొదట అర్పణ అంగీకరించాలంటే ఎవరిని అంగీకరించాలి? నన్ను. నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎవరిని అంగీకరించాలి? దేవుడు నిన్ను. నువ్వు అంగీకారంగా లేకుండా నీ ప్రార్థన వెళ్ళదు. నువ్వు అంగీకారం లేకుండా ఆశీర్వాదం రాదు. తర్వాత అక్కడ రాయబడతాయి, దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడని. అంటే హేబేలును అంగీకరించాడు ఫస్ట్, తర్వాత తన అర్పణని. ఫస్ట్ నిన్ను అంగీకరిస్తే నీ ప్రార్థనను. కొంతమంది ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థత కలిగింది చెప్పండి? దేవుడు స్వస్థపరిచే ప్రభు అందరికీ ఇచ్చాడు. దేవుడు ప్రార్థన అందరిది వింటాడు. కానీ కొందరు చేస్తే వెంబడే ప్రతిఫలం వస్తుంది, కొందరు చేస్తే ప్రతిఫలం ఎందుకు రాదంటే దేవుళ్ళో తేడా కాదు, వాళ్ళల్లో తేడా. ఎవరిలో తేడా? ఈ రోజు నేను ప్రార్థన చేసిన వెంబడే ప్రతిఫలం కలుగుతుందంటే, మీరు ప్రార్థన చేసిన వెంబడే ప్రతిఫలం రావట్లేదండి, దాని అర్థం మీలో దేవునికి అయోగ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిని సరి చేసుకోండి. మొట్టమొదట యేసు ప్రభు సైతం అంగీకరించబడడానికి కారణం ఏమైంది అంటే, మొట్టమొదట విధేయత, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. ఈ రోజు మరి నా ప్రశ్న, మీరు ఒకవేళ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ప్రార్థన గంటల కొంతమంది ఉంటారు, 3 గంటలు 2 గంటలు ఇంత అంటారు. ఏముండదు. ఒక ఆమె ఉంటది, 3ంటికి లేచి చేస్తాను తెల్లారి. ఎవరికి ఉపయోగం? నువ్వు మారు మనసు లేకపోతే. నువ్వు మారు మనసు లేకుండా నువ్వు 3ంటికి లేచి చేస్తే ఏంటి, 7ంటికి లేచి చేస్తే ఏంటి? దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో భయభక్తులు కలిగి ఉండు. ఏం కలిగి ఉండు? భయం ఉండాలి, భక్తి కూడా. భయం ఏం చేస్తుంది అంటే, కొంతమందికి దేవుడు అంటే ఇష్టమే, కానీ పాపం చేసే సందర్భం ఎదురొచ్చినప్పుడు పరిగెత్తుతారు. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉండదు. దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉంటే నువ్వు పాపం చెయ్యవు. నీ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే ఏది పడితే అది ఆలోచన. కొంతమంది బయటికి చెప్పిన ఆలోచనలు చేసేస్తూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు బోల్డ్ బీభత్సంగా. కారణం ఏంటంటే దేవుడు చూస్తున్నాడనే భయం లేక. దేవుడు చూస్తున్నాడనే స్పృహ, భయం ఎప్పుడైతే నీలో ఉండిద్దో అప్పుడు ఆలోచనలు సైతం పాపం చేయవు. ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగితే ఏం చేయాలి తెలుసా? మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయుధం ఏంటంటే యేసు నామం. మీలో కనుక చెడ్డ తలంపులు కలిగినాయి అనుకో, వ్యతిరేకమైన ఆలోచనలు, మీరు చేయకూడని క్రియలు, దానికి సంబంధించిన తలంపులు కలుగుతుంది, నాకు ఏం చేయాలా? అబ్బాయి ఎంత బాగుంది, ఈ ఆలోచన వెళ్ళిపోవాలా? ఏం చేయాలి తెలుసా? యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా, ఈ ఆలోచన తొలగిపోవాలని చెప్పాలి. చెబితే ఏమైంది తెలుసా? నిజంగా తొలగిపోతాయి. ఎందుకంటే దేవుడు నీకు ఆయుధాన్ని ఇచ్చాడు. ఒక యోధుడు ఆయుధాన్ని ఉపయోగించడం చేత కాకపోతాడు, ఎంత యోధుడైనా కూడా ఉపయోగం ఉండదు. ఎంత గొప్ప ఆయుధం నీ దగ్గర ఉన్నదన్నా కాదు విషయం. ఎక్కడ నువ్వు చేసేది కరెక్ట్ చేస్తున్నావు లేదని ఉపయోగం. ఇప్పుడు మన దగ్గర పెద్ద కారు ఉంది, కారుతో రాకపోతే ఉపయోగం ఏముంది? గొప్ప ఆయుధం ఉంది, ఉపయోగించడం రాకపోతే విషయం ఏముంది? నువ్వు ఉపయోగించడం నేర్చుకో. దేవుడిని ఆత్మీయ జీవితానికి కావాల్సిన ప్రతిదీ నీలో ఉంచాడు, పైనుంచి ఎక్కడికి రాదు. ఇంకా నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా నీలో సర్వ సామర్థ్యములు ఉన్నాయి. ఆ సామర్థ్యములను ఆత్మశక్తి చేత జయించాలను బయటకు తీసుకొచ్చి. దేని జయించాలా? శరీరాన్ని, లోకాన్ని, శరీరాశను, నేత్రాశను. ఆత్మఫలం ఏంటి? పరిశుద్ధాత్ముడు నీలో కలగజేసే ఫలం ఏంటి?
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసం. తర్వాత ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహము, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను దేవుడు మీకు ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటూ నువ్వేం చేయగలవు? ఇంద్రియాలని, నోరుని, కళ్ళని, ఊహని. ఇంద్రియాలంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. ఏంటంటే అయ్యి? చెవి, ముక్కు. అంటే ఇంద్రియాలను నిగ్రహం చేసుకునే కెపాసిటీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ఇస్తాడు. నేను అదే అడిగేవాడిని, అయ్యా ఇంద్రియ నిగ్రహం చేసిన పరిశుద్ధాత్మ ఇచ్చాను కదా, నా ఇంద్రియములను నిగ్రహం చేసుకునే శక్తి నాకు ఇవ్వను. అడిగితే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఇస్తాడే కూడా. భక్తులందరి జీవితాలు అది నెరవేరింది. ఖచ్చితంగా మన జీవితాలు కూడా నెరవేర్చబడింది. ఇంద్రియ నిగ్రహం ఆత్మ నీలో పెట్టుకుని నువ్వేం చేస్తావంటే, ఏ ఇంద్రియములైతే నేను ప్రేరేపిస్తున్నా ఆ ప్రేరేపణ చూస్తావు. అప్పుడు ఏమైందంటే బలహీనపరచబడతావు. అర్థమవుతుందా? మనం భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు ఆత్మను కుమ్మరించాడు మన మీద. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా ఆత్మ ఏం చేసిందంటే ఆయన యందు భయభక్తులు పుట్టిస్తుందంట. మనకి ఏం పుట్టిస్తుంది? వరముల్లో ఒక వరం ఏంటి? విశ్వాసం. అవునా కదా? అంటే నీకు దేవుడి మీద అమితమైన విశ్వాసాన్ని ఏం పుట్టిస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి మీలో పుట్టేస్తుంది. అర్థమైందా? ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, తన అర్పణను దేవుడు ఎలా అంగీకరించాడో. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. చాలు ఆగండి. ఇటాలీ పట్టణం అనబడే పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. శతాధిపతి అంటే ఏంటి? శతాధిపతి. శత అంటే 100, పతి అంటే అధిపతి. మా వాళ్ళు ఒకసారి బైబిల్ ట్రైనింగ్ లో శతాధిపతి అని అనడం ఇట్లా చేత కాక శతాధిపతి అంటే 100 మంది పొద్దులకు అధిపతి అన్నారు. ఏమన్నారు? అట్లా తప్పుగా అర్థం చేసుకోకండి. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. అయితే ఈ అధికారి ఎవరంటే ఒక అన్యజనుడు. అంటే యేసు ప్రభు తెలిసిన వ్యక్తి కాదు, కానీ ఎవరి ద్వారానో సువార్తను అంగీకరించి యేసు ప్రభుని తెలుసుకున్నాడు. యేసు ప్రభుని ఎంతవరకు తెలుసుకున్నాడు తెలుసా? యేసు ప్రభుకి ఏమి ఇష్టం అంటే భక్తిగా బతకడం, ప్రార్థన చేయడం, ఇతరులకు సహాయం చేయడం ఇష్టం అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేస్తున్నాడు చూడండి. ఆగండి. ఇంటి వారందరితో అంటే తను భక్తిపరుడు అయ్యాడు. తాను మొదట దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా మారాడు. తర్వాత ఏముంది తెలుసా? ఇంటి వారందరి చేత చేపిస్తున్నాడు. ఫస్ట్ నేను విషయం చెప్తానండి, మీలో ఎవరైనా సరే మీ గృహాన్ని మార్చుకోవాలి అనుకుంటే, మీ గృహం భక్తి కలిగిన గృహంగా మారిపోవాలంటే మొట్టమొదటి మీరు మారండి. ఎవరు మారాలి? మీరు మారరు కానీ మీ పిల్లలు మారిపోవాలి. మీరు మారరు కానీ మీ భర్త మారిపోవాలా. మీరు మారరు మీ ఫ్యామిలీ. అది జరగదు. ఎప్పుడైనా సరే దేవుడు పట్టుకున్న ఒక మనుషుడు ఉంటాడు. ఆ ఒక్క మనిషి వల్ల ఏమైంది తెలుసా? కుటుంబం మొత్తం పట్టబడింది. జక్కయ్య ఒక్కడి వల్ల ఆ ఇల్లందరికీ కూడా జక్కయ్య పాపియే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించాడో, యేసు ప్రభుని ఆహ్వానించాడో, అప్పుడు జరిగింది ఏంటంటే జక్కయ్య గృహము దర్శించబడింది. మొట్టమొదటి నీ కుటుంబం భయభక్తులు కలిగి దేవుడిని సేవించేది ఉండాలంటే నువ్వు మారు ఫస్ట్. మమ్మీ యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మా ఇంట్లో ఎవరు యేసుప్రభుని తెలుసుకోవాలా. ఇంకో రకంగా చెప్పాలంటే మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, మా తాత కడ్డీలు వెలిగించేవాడు, కడ్డీలు వెలిగి గంట కొట్టేవాడు. అది ఆడ పరిస్థితి. కానీ మా భక్తి వల్ల జరిగిందని తెలుసా? మా కుటుంబం ప్రభావితమైంది, కుటుంబం మార్పు చెందింది. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడైతే కుటుంబాన్ని కట్టాలి అనుకుంటావో మొట్టమొదట నువ్వు దేవుడికి లోబడు. ఒకవేళ తాగుబోతు భర్తగా, తిరుగుబోతున్నా, అసలు ఏ పోతైనా సరే దేవుడు మార్చేస్తాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. ఇక్కడ కొర్నేలి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడికి లోబడే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి కొర్నేలి వల్ల జరిగిన విషయం ఏంటి తెలుసా? కొర్నేలి కుటుంబం రక్షించబడింది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు అంగీకరించబడతావు. రెండోది ఏంటంటే నిన్ను బట్టి నీ కుటుంబం కూడా మారిపోయింది. మారదా? ఇవాళ నేను చెప్తున్నా, మా ఫ్యామిలీలో చచ్చిపోయేసరికి మా ఫ్యామిలీ అందరూ యేసుప్రభుని తెలుసుకున్నారు. మా అమ్మమ్మ, మా తాత, మా అన్నయ్య తెలుసుకున్నారు, మా వదిన తెలుసుకున్నారు. మా ఫ్యామిలీలో అందరూ దేవుడిని నమ్ముకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదట మేము దేవుడికి అంగీకారం ఉన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని మార్చాడు. మా ద్వారా
ఇప్పుడు మేము సంఘానికి వచ్చాం కదా, ఈ ప్రాంతానికి వస్తే కొంతమంది యేసుప్రభుని తెలుసుకోలేదా మా ద్వారా. కారణం ఏంటంటే ఫస్ట్ మేము మారాం. ఇప్పుడు దేవుడు ఇస్తున్న అవకాశం ఏంటో తెలుసా, నీకు పిలుపునిస్తున్నాడు. మొదట నువ్వు లోబడు, తర్వాత నీ భర్త పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి నేను చూసుకుంటా అంటున్నాడు. అందుకే నేను చదువుకున్న దాంట్లో యెహోవా కాపుల గురించి చెప్పా. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారిని దేవుడు నీతి మార్గంలో నడిపిస్తాడు. వారిని అంగీకరించిన వారి కుటుంబాలను కూడా దేవుడు నడిపిస్తాడు. తర్వాత చూడండి, ఆ వచనాన్ని కంప్లీట్ చేయలేదు ఇన్నాడు మనం. 2వ వచనంలో అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు ఏంటి. ఆగండి, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి సైలెంట్ గా కూర్చోాల. కొంతమందికి ఎలా ఉంటదంటే భయభక్తులు లోపల ఉంచుకుని క్రియ చేయరు. ఏం చేయరు, తప్పుగా అనుకోకండి. చాలా మంది పాస్టర్ గారు ఇప్పుడు నన్ను వాకింగ్ చేయడం పిలుస్తూ ఉంటారు. పిలిచే వాటిలో రకరకాల కూటాలు పెట్టుకుంటారు. ఒకటి స్వార్థ కూటాలు పెట్టుకుంటారు, ఒకళ్ళు స్వస్థత కూడికలు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు. అలా కూడా సంఘాలకు పిలుస్తారు. పిలిచినప్పుడు చాలా మంది సేవకులు నేను చూసిందండి తెలుసా, వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ ఉపవాసంకి తగ్గ క్రియ చేయరు. ఏంటా క్రియ అంటే, ఒక ఆయన 50 రోజులు ఉపవాస కూడికలు పెట్టుకుని 2 రోజులు పిలిచాను. 2 రోజులు అంటే దూరం, మరి ఇప్పుడు అక్కడ ఉండాలి కదా. నేను ఆ రోజు నైట్ అక్కడ ఉన్నాను, రేపు ఉదయం కూడా పూట ఉంది. అయితే పొద్దున్నే అప్పుడు 5 ఆ టైం అయింది. ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. 50 రోజులు కూడా ఒక పూట ఫాస్టింగ్ చేస్తున్నాడు. చేస్తా పొద్దున్నే లేచి ఏం చేస్తాడు తెలుసా, న్యూస్ పెట్టుకున్నాడు. లెగవడం ఫోన్ ఆన్ చేసి న్యూస్ పెట్టుకున్నాడు. ఫోన్ అంత ముందు లేచి ప్రార్థన చేసుకోవాలంటే లేచి ఏం ప్రార్థన చేసుకోవాలి, ఎందుకంటే ఆయన పడుకున్న పక్కన మంచం వేసుకుని పడుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావాన్ని ఎందుకు చూడలేకపోతున్నారంటే, ఈనాడు దైవజనులైన వారు ప్రార్థన చేయకుండా ఉపవాసం అంటే ఫలితం లేదు. ఇక్కడ ఏమి లేదు. భయభక్తులు కలిగి ఉండి క్రియ లేకపోతే, మీరు ఉపవాసం ఉండి కనుక ప్రార్థన చేయకపోతే ఎందుకు చేశారు ఉపవాసం? కడుపు మార్చుకున్నట్టే కదా. ఉపవాసం అంటే ఏంటంటే, నువ్వు సమస్తాన్ని ఉపేక్షించి దేవుని దగ్గరికి రావడమే ఉపవాసం. నేను ఉపవాసం ఉంటే ఖచ్చితంగా 3, 4, 5, 6, 7, 8 గంటలు కనీసం దేవుడి దగ్గర గడుపుతా. ఒకవేళ కనుక సమయం ఎదరకపోతే కనీసం 3 గంటలన్నా దేవుడి దగ్గర గడుపుతా. ఎందుకంటే గొప్ప కోసం చెప్పట్లేదు ఈ విషయం. చాలా మంది దేవుని కార్యాలు అనుభవించలేకపోవడానికి, ఉపవాసం ఉన్న ప్రతిఫలాన్ని చూడలేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. చాలా మంది సేవకులు చూసాను నేను, ఉపవాసం ఉంటారు, అడంగుకు తిరిగేస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, కానీ ప్రార్థన మాత్రం. ఇప్పుడు నా ప్రశ్న, ఉపవాసం ఉంటే దేవుడి కార్యాలు జరుగుతాయి అని చెప్పారు కదా పాస్టర్ గారు, మరి ఉపవాసం ఎందుకు జరగట్లేదు అంటే, ఉపవాసం కరెక్ట్ క్రియ చేస్తున్నావా? భయభక్తులు కలిగిన కరెక్ట్ క్రియ చేస్తున్నావా? కానీ ఈ కొన్నేళ్ళు చూడండి, భయభక్తులు కలిగి మాత్రమే ఉండలా, భయభక్తులు కలిగి ఏం చేస్తున్నాడు మళ్ళీ చదువుతాం వచ్చినాం. చూడండి, భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి. అది విషయం ఇక్కడ. అంటే తను 2 క్రియలు చేస్తున్నాడు. ఒకటికి ప్రజలకు ధర్మం చేస్తున్నాడు. ధర్మం అంటే 2 విధాలు. ఒకటి న్యాయం చేయడం, రెండోది సహాయం చేయడం. అవునా కదా? ధర్మం చేయండి బాబు అని ఒకళ్ళు అడుగుతారు. ఎవరాళ్ళు? అడుక్కునేవాళ్ళు, యాచకులు అడుగుతారు. వాళ్ళకి మనం ధర్మం చేస్తాం. ఇంకొకటి, అన్యాయములో అక్రమములో ఉన్నవారు, అన్యాయము చేత కొట్టబడుతున్న వారు కూడా మాకు ధర్మం చేయండి, మాకు న్యాయం జరిగించండి అని అడుగుతారు. అలాంటి వారికి కూడా ఈ అధిపతి ఏం చేస్తున్నాడు తెలుసా? న్యాయాన్ని తీరుస్తున్నాడు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను వినండి, మీరు నిజంగా మందిరమునకు వచ్చేవారైతే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారైతే, దేవుడి చేత అంగీకరించబడే వ్యక్తులుగా ఉండాలి అంటే న్యాయము చేయడం నేర్చుకోండి. ఏం చేయడం నేర్చుకోవాలి? క్రైస్తవులే కానీ అన్యాయం చేస్తూ ఉంటారు. క్రైస్తవులు ఇది చేయకూడదు, ఇది తప్పు అని తెలుసు, కానీ వాళ్ళకి వాళ్ళు ఏం సమర్థించుకుంటారు తెలుసా? లోకంలో ఎవడున్నాడంటే న్యాయంగా, మనం న్యాయంగా ఉండడానికి. లోకంలో ధర్మంగా ఎవరు ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళు సరిగ్గున్నారా వీళ్ళు సరిగ్గున్నారా అని 100 మంది గురించి ఆలోచిస్తారు. ఇవన్నీ మనకు అనవసరం. ఒక వ్యక్తి దేవుడి చేత అంగీకరించబడాలంటే ఏది న్యాయమైందో అది చేయాలి, అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. రెండోది ఏంటి తెలుసా? నీ అక్కరగా ఉన్నవి ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఈ కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, లేదంటే 100 మందికి సహాయం చేసేవాడు ఉన్నాడు. కానీ కొర్నేలి జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా? రక్షణ. ఏంటది? కొర్నేలికి ఉన్నాయి కానీ రక్షణ లేదు. ఆ రక్షణ పొందే మార్గం కూడా తెలియదు కొర్నేలికి. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తను దేవుని ఎడల అంగీకారముగా ఉన్నాడు కాబట్టి
తనకు ఎరగవని సైతము, తనకు లేని సైతము దేవుడు అనుగ్రహించాడు. ఎవరికి? కొర్నేలికి. తర్వాత చూడండి. ఆ ఆగండి. దేవుడి సన్నిధికి వెళ్ళినా ఏమేమి వెళ్ళినాయంట దేవుని సన్నిధికి? చూడండి, ఒకటి ప్రార్థన, ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వెళ్ళినాయంట. ఈరోజు నేను విషయం చెప్పనా, మీరు చేసే ప్రతివి కూడా దేవుని సన్నిధికి వెళ్తాయి. ఒక వ్యక్తికి అన్యాయం చేశారనుకోండి, ఆ వ్యక్తి పెట్టే మొర కూడా. అందుకే మనం నష్టపోయిన పర్లా, కానీ మోసం చేయకూడదు. ఏం చేయకూడదు? నష్టపోయిన పర్లా, అవసరమైతే మనం పస్తులుండ పర్లా. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు పరలోక ముందు వారి ప్రతిఫలం పోగొట్టుకోరు. ఖచ్చితంగా నువ్వు అన్యాయం చేసి, అక్రమం చేసి సంపాదిస్తాము, ఏదో చేద్దాం అనుకుంటే నీకు, నీ పిల్లలకి నువ్వు శాపాన్ని తెచ్చుకుంటున్నావు నీకు తెలియకుండానే. ఈరోజు నువ్వు తెచ్చే డబ్బులు కొంతమంది పేకాట్లాడతారు, సంపాదిద్దాం అనుకుంటారు. నువ్వు తెచ్చి పెట్టే డబ్బులు ఏమవుతాయి తెలుసా? నీ పిల్లలకి శాపంగా మారిపోతాయి. ఎలా మారితే? 100 సంపాదిస్తే 1000 పోతాయి. అందుకే లోకంలో కూడా చాలా సామెతలు ఉన్నాయి. పరుణ సొమ్ము పేకాట, ఎవరి సొమ్ము? నీ సొమ్మ. ఇప్పుడు నువ్వు పేకాటలో డబ్బులు పోగొట్టుకుంటే నువ్వు ఎంత ఏడుస్తావో, నీ భార్య భర్తలు ఎంత ఏడుస్తారో సేమ్ టైం అటోళ్ళు కూడా ఏడుతారా? ఏడవరా? మీకు తెలియదు, కానీ తెలుసో తెలీదు మరి, చాలా మంది పేకాట ఆడి ఇలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఇళ్లలో వాళ్ళ భార్యను ఏడుస్తూ ఉంటారు. మా ఉసిరి తగిలిద్ది, మా కట్ట తగిలిద్ది, మా గిట్ట తగిలిద్ది అని. ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోతాయి? పొందుకున్నాను సంతోషపడతాం, నీ దగ్గరికి వస్తాయి. మీకు ఇంకో విషయం చెప్పనా, వెధవరాలను, ఎవరైతే తండ్రి లేని వారిని, ఎవరైతే వీడికి ఊళ్ళు వెళ్ళినా, వీడి వెనకాల వీడి దగ్గరికి వెళ్ళినా, వీడి మీదకి వెళ్ళినా పర్లేదు అనుకుంటారో వారు పెట్టే మొర దేవుని సన్నిధికి వెళ్ళిద్దంట. నేను చెప్పట్లా, దేవుడి వాక్యంలో ఉంది. మనం అన్యాయంగా ఒకడి మీదకి వెళితే ఏదో గొడవ వేసుకుంటే మనం గెలిచేసామని ఫీలింగ్ ఉంటది మనలో. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, అసలైన వాడితో నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు, అది నీకు తెలియదు. ఏమీలా తీయాల్సిన తీర్తాడు ఖచ్చితంగా, ఎప్పుడు నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనం చేయాల్సిన పని ఏంటంటే, అవసరమైతే అనేకులకు సహాయం చేయాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా చెడ్డ ప్రవర్తన, అన్యాయమైన ప్రవర్తన మనలో. భయభక్తులు అంటే ఏంటి? ఇతరులకు న్యాయం తీర్చడం. అసలు మీకు విషయం చెప్పిన లేవికాండం చదువుతుంది, నేను మతిపోయే విషయాలు అనే దాంట్లో ఏ విషయాలు ఉన్నాయి తెలుసా? ఒకడంట తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పకపోతే ఆ దోషం నీ మీదకి వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఈ ముందే తప్పు చేస్తుంది ఈవిడ, నాకు తెలుసు ఇవి తప్పు చేస్తుందని, ఇది తప్పు అని చెప్పకపోతే అంట ఆవిడ చేసే తప్పులు నేను కూడా పాలు భాగొస్తున్నానంట. దేవుడు ధర్మశాస్త్రం రాశాడు. అట్లయితే అసలు మనం ఎంత ఇన్ని తప్పులు చేసాం చూడండి. ఇది తప్పు అని పక్కోడికి తెలియజెప్పకపోతే కూడా తప్పే. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా నీకున్న ఆధిక్యత ఏంటో తెలుసా? తప్పు చేసే అనేకుల్ని తప్పు నుంచి విడిపించాలా. అందుకే మనం మొన్న చదువుకున్నాం దావీదు గురించి 51వ కీర్తనలో. ఏం చదువుకున్నాం? దేవా, నా మీద నా అతిక్రమాన్ని తొలగించు, నాకు స్థిరమైన హృదయం నూతనంగా పుట్టించు. అప్పుడు పాపులు నీ తట్టు తిరుగుతారు, అక్రమము చేయవారిని నేను బోధిస్తానంటున్నాడు. అంటే నువ్వు కనుక నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అయితే, మందిరానికి వచ్చిన వ్యక్తి అయితే, ఒక పాపి ఎదుట నువ్వు ఖచ్చితంగా బోధ చేస్తావు. ఏం చేస్తావు? వాడు వినకపోని, వాడు అన్నయ్య నువ్వేం చేయాలి తెలుసా? ఒక అన్యాయం నీ ఎదుట జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నోరెత్తి మాట్లాడుతూ నేర్చుకోవాలి. అలా మాట్లాడకపోతే నువ్వు నిజంగా దేవుడి బిడ్డవి కాదు, దేవుడి బిడ్డవు కాదు. అర్థమైందా? అందుకే దేవుడి వాక్యం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా నేను అన్యాయం చేయవరకు చెప్పాలి, అనేకుల్ని తట్టు తిప్పాలి, కాబట్టి నా హృదయాన్ని స్థిరపరచు అంట. ఈరోజు ఖచ్చితంగా మనం న్యాయమైన త్రోవలో వెళ్తే మనం అంగీకరించబడతాం. ఏమవుతాం? 3 పాయింట్లు చెప్పారు. 3 పాయింట్లు ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? సమాధాన పడాలి. రెండో పాయింట్ ఏంటి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి ఉండాలిలో కొరినేని గురించి చెప్పి న్యాయము కలిగి ఉండాలి. ఇది మూడోది. నాలుగవది ఏంటంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మనలో సర్వసాధారణంగా ఉండేది ఇదే. ఏంటది? ప్రతి మనిషిలో, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఉండేది ఏంటంటే అహం. చిన్నప్పటి నుంచి ఉంటుంది మనలో అది. మీకు అర్థం కాదని చెప్తా, తప్పుగా అర్థం చేసుకోకండి. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు మీకు పని చేయదు, కానీ పక్కింటి వాళ్ళు బాగా పనులు చేస్తారు. ఎందుకు చెప్పండి?
ఎందుకంటే పక్కింటి వాళ్ళు మీ పిల్లల్ని మెచ్చుకుంటారు, మీరు మెచ్చుకోరు. అది తేడా. ఎందుకు ఇప్పుడు వాడు మెచ్చుకుంటే వాడికి ఏం తెలుసని మెచ్చుకుంటే పొంగిపోతున్నాడంటే వాడిలో ఉన్నది ఒకటి ఇగో. ఏంటది? అది అందరిలో ఉంటది. ఉండిద్దా ఉండదా? ఆ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం వాడు చేస్తున్నాడు. అంటే మంచోడు అని అనిపించుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లల్లో సైతం మీ లక్షణాలు ఉంటే పెరిగిన మనలో ఇంకెన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ఇగో ఎప్పుడైతే ఈ అహంకారం, నేనే అనే స్వభావం మీలో ఉండిద్దో అప్పుడు ఏమైతే తెలుసా? ఒకటి, దేవుడి కార్యాలు నీ నుంచి ఆగిపోతాయి. రెండోది, దేవుని చేత మనం అంగీకరించబడం. మొట్టమొదట అపవాది దేవుని సన్నిధిలో ఉన్నాడు. అంటే సాతాన్ గారు ఇప్పుడు మనకి బయట పోస్టర్లో, టీవీలో ఎక్కడ కనపడతాడంటే ఎర్రగా ఫేస్ వేసుకుని, ఇంత కళ్ళు వేసుకుని, 2 కొమ్ములు వేసుకుని కనపడతాడు. కానీ అది కాదు ఆడు ఫేసు. ఆడు దేవదూత. ఎవరో చాలా అందమైన దూత అన్నమాట, లూసిఫర్. అయితే అందమైన ఆ దూత లూసిఫర్ గురించి కొన్ని ఉంటాయి. వాడు రెక్కలు ఆడించినప్పుడంట, ఇప్పుడు మన కీబోర్డు మంచి మంచి వాయిద్యాలు వాయిస్తే ఎలాగా సౌండ్ వస్తుందో తన రెక్కలు ఆడించినప్పుడు అంత మంచి సౌండ్స్ వస్తాయంట. అంతటి గొప్ప దూత. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన దూతల్లో ఒక ప్రధానమైన దూత. దూతలు కోటాను కోట్లు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన దూతలు 7 ఉన్నాయి. ఎక్కడ? పరలోకంలో. నేను చూడలేదు బాబు అంటారు, నేను చూడలా, దాన్ని చెప్పింది వింటున్నాను, వినండి. అయితే 7 దూతల్లో ప్రధానమైన దూత లూసిఫర్. అయితే వీడేం చేశాడు తెలుసా? హృదయం ముందు గర్వపడ్డాడు. గర్వపడి నేనే అనే స్వభావం తెచ్చుకుని దేవుని యొక్క సింహాసనమునకు నేనే, తర్వాత దేవుడిని తోసేసి నేనే ఉండాలనుకున్నాడు. దేవుని సింహాసనం నా పక్కన వేసుకోవాలనుకున్నాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా? దేవుడు పైనుంచి తోసేసాడు కిందకి. ఈ రోజు చాలా సార్లు మనం పడిపోవడానికి, పైనుంచి కిందకి రాలిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనలో ఉన్న అహంకారమైన మనస్తత్వమే. దేవుడి చేత మనం అంగీకరించబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అహంకారమైన మనస్తత్వమే. ఎవరిలో అయితే ఈ అహం ఉండిద్దో వారు దేవుడి పని చెయ్యకపోగా దేవుడి పని నాశనం చేస్తారు. ఏం చేస్తారు? కొంతమంది చిన్న చిన్నటికి బయటపడిపోతూ ఉంటారు. కొన్ని ఏం చేయాలంటే మనం దాచుకోవాలి. కానీ ఎందుకు బయటపడిపోతాం తెలుసా? లోపల ఉద్రేకం, లోపల ఉన్న అహంకారం ఏం చేసిందంటే చిన్న చిన్న వాటి కోసం ఎదుటి వ్యక్తులు బాధపడతారనే కనీస జ్ఞానాన్ని నీకు లేకుండా చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఏదో పొరపాటుగా ఒక మాట అంది, మాట అంటే ఇప్పుడు నేను వెంబడే మాట కౌంటర్ ఇవ్వాలి అనుకున్నానంటే నా ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవాలనే ఆలోచన నాలో ఉండబట్టే కదా. సరేలే పోనీ అని ఎప్పుడు అనగలమంటే దేన మనస్సు కలిగినప్పుడు అనగలం. ఈ మనసు లేకపోతే దేవుని క్రియలు మన జీవితంలో జరగో, దేవుని చేత మనం అంగీకరించబడం. రెండోది, కొంతమందికి ఎప్పుడు కూడా వాళ్ళు ఉప్పొంగించుకుంటుంటారు. అంటే వాళ్ళు చేసిన మంచి పనులను గుర్తు తెచ్చుకుంటా, నేను అంత మంచిదాన్ని, నేను ఎంత మంచిదాన్ని, నేను అట్లా, నేను ఎట్లా అని చెప్పుకొని ఉంటారు వాళ్ళకి వాళ్ళే. నా ఫోన్లు చేస్తుంటారు కొంతమంది. వాళ్ళ సమస్య ఏంటో చెప్పే ముందు వాళ్ళు ఏంటో చెప్తా ఉంటారు. కొంతమంది వాళ్ళ పొలం చెప్తారు, కొంతమంది వాళ్ళు చేసే పనులు చెబుతుంటారు. మేమెంత అని చెప్పేసి నా దగ్గర గొప్ప. ఎందుకంటే ఈగో సాటిస్ఫాక్షన్. దేవునికి అది నచ్చదు. ఏం నచ్చదు? మీకు అర్థం కావడానికి చూపిస్తానే, అందరికి తెలిసిందే, అయినా మళ్ళీ చూద్దాం. లోకాసు వార్త 18:9 చూడండి. లోకాసు వార్త 9:18 నుంచి, సారీ 8:18-9 నుంచి. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని, ఆగండి, అహంకారం ఉన్నవాడు చేసే పని ఏంటంటే ఇతరులను తృణీకరిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అహంకారం ఉన్న వ్యక్తి ఇతరులను తృణీకరిస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న, నీకు నచ్చని వ్యక్తి గురించి నీ ఎంత మాట్లాడితే వాళ్ళ గురించి ఎందుకులే మనకొద్దు అనే స్వభావం నేను ఉందా? వాళ్ళంతా నేను చెప్పిన తర్వాత మీరు అనుకోండి, ఉందా? కొంతమంది పక్క వాళ్ళని ఎంత తక్కువ చేసి మాట్లాడతారంటే అంత తక్కువ చేసి మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఇతరులను తక్కువ చేసి మాట్లాడేవారికి ఉంటే దేవుడికి మీరు అంగీకారంగా ఉండరు. ఉంటాననుకుంటే మీ భ్రమ, వాక్యానికి అది వ్యతిరేకం. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, తమ్ముని తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించి కొందరితో. అంటే ఎవరు చదువుతున్నాడు? ఇతరులను తృణీకరిస్తారంట. ఇప్పుడు నా ప్రశ్న, ఇతరులు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నా నువ్వు ఇతరులను తృణీకరించే వ్యక్తిగా ఉన్నావా? ఉంటే మారుమనసు పొందు. ఇప్పుడు బలహీనమైన వ్యక్తి బలహీనంగానే ఉంది,
ప్రతిదానికి ఆ మట్ట ఈ మెట్ట ఈ మెట్ట ఆ మట్ట అని తక్కువ చేయకూడదు. కొంతమంది పక్క వాళ్ళ ముందు ఎదుట తప్పు చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు గొప్ప పొందాలని. ఎవరు గొప్ప పొందాలని? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ స్వభావాన్ని నచ్చదు. దేవుడు ఆ స్వభావానికి వ్యతిరేకి. దేవుడు ఏ స్వభావాన్ని కోరుకుంటున్నాడు తెలుసా? నీలో ఉన్న లోపాలను నువ్వు గ్రహించు. ఫస్ట్ ఏం చేయాలి? చాలా మంది సేవకులు సైతం ఈ రోజు మన ఆయన అంటున్నాడు, పాస్టర్లను బ్యాన్ చేయాలా, వాళ్ళ బ్యాన్ చేయాలి, వీళ్ళ బ్యాన్ చేయాలి అంటున్నాడు. ఈ పాస్టరో రౌడీయో మతం మాదో నాకు అర్థం కాల. ఇప్పుడు ఒక వ్యక్తిలో నీకు నచ్చని స్వభావం ఉంటే దాన్ని వదిలే. లేదంటే ఆ వ్యక్తితో దూరంగా ఉండి నీకు నచ్చకపోతే అంతవరకే, కానీ ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడే అధికారం దేవుడు నీకు ఇవ్వాల. ఎందుకంటే దేవుడు చేస్తాడు తీర్పు. నువ్వెవరు? నువ్వు దేవుడువా? కొంతమంది ఇది పరలోకం మోడు సత్తాయి నరకంగా పోతాడని పక్కన తీర్పు తీర్చేస్తా ఉంటారు. దేవుడు దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. తర్వాత చూడండి, మనందరూ తెలిసిన విషయాలు ఇవన్నీ. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారంట. ఒకటి పరిచయుడు, సొంకరి. అంటే ఒకడేమో మంచిగా దేవుడి భవిష్యత్తులు కలిగి ఉన్నాను అని అనుకునేవాడు. రెండోవాడు ఏమంటే నేను దేవుడికి అంగీకారమైన వ్యక్తిని కాదు అని. నేను దేవుడికి అంగీకారమైన వ్యక్తిని, నేను గొప్పవాడిని అనుకునేవాడు ఏం చేస్తున్నాడు చూడండి. చూడండి, నేను దొంగవాడిని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు. ఇదిగో ఈ పక్కన ప్రార్థన చేస్తుండే ఇలాంటి కూడా చూడండి. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడి దగ్గరికి వెళ్ళి నేను వ్యభిచారిని కాదు, నేను దొంగని కాదు, వీడికి మీ ఇల్లాంటి కూడా కాదు. చూడండి, నేను వాడిలాగా లేను కాబట్టి నీకు వందనాలు అంటున్నాడు. అంటే పక్కవాడిని ఏం చేస్తున్నాడు? కించపరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనోడు గొప్ప చెప్తున్నాడు, మనోడు గొప్ప చెబుతున్నాడు దేవుడికి. ఉపవాసం ఉన్నాడా? ఉపవాసం లేదా? ఉన్నాడు. ఆగండి, సంపాదన దేవుడు చెల్లిస్తున్నాడంట. తనలో తాను. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తి ఉపవాసం చేస్తున్నాడా చేయట్లేదా? కానుకలు ఇస్తున్నాడా ఇస్తలేదా? తప్పులు చేస్తున్నాడా చేయట్లేదా? కానీ ఆఖరికి తను అంగీకరించబడ్డా? అంగీకరించబడలేదా? అంగీకరించబడలా. కారణం ఏంటంటే తను చేసే క్రియలను బట్టి కాదు దేవుడు అంగీకరించేది, తన యొక్క ప్రవర్తనను బట్టి అంగీకరిస్తాడు దేవుడు, తన యొక్క విధేయతను బట్టి అంగీకరిస్తాడు దేవుడు. చూడండి, అదే తర్వాత వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు తను విధేయతను కనపరిచాడు. తర్వాత వచ్చిన కూడా చదవండి. అతని కంటే ఎవరు నీతి మంత్రిగా తీర్చబడ్డారంట? పరిసయుడి కంటే సొంకరి నీతి మంత్రిగా తీర్చబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? పరిసయుడు తన తాను పొగుడుకున్నాడు. పరిసయుడు ఇతర వ్యక్తులను తక్కువ చేసి మాట్లాడాడు, అహంకారమైన స్వభావాన్ని చూపించాడు. కాబట్టి ఏం జరిగిందంటే అతని కన్నా ఇతడు నీతి మంత్రిగా తీర్చబడ్డాడు. చాలా సార్లు ఎంతరో ప్రార్థనకు రెస్పాన్స్ వచ్చి నువ్వు ఉపవాసాలున్నా, నువ్వు అది చేసినా, నువ్వు ఇది చేసినా 100 సార్లు దేవుడి దగ్గర వచ్చి మొరపెట్టినా మొరకు జవాబు రావట్లేదంటే అర్థం ఏంటంటే మార్చుకోవాల్సిన స్వభావం నీలో ఉంది. అది మార్చుకో ఫస్ట్. తర్వాత ఏమైంది తెలుసా? నువ్వు వద్దన్న ప్రతిఫలం కలిగింది. తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి, తనను తాను హెచ్చించుకున్నవాడు చాలు. ఈ విషయాన్ని చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తా. చాలా సార్లు పనులకు వెళ్తాం మనం. నేను కూడా ఒకప్పుడు పని చేసేటప్పుడు ఎట్లా ఉండేదంటే, ఎవడైనా బాబు నేను చేయలేను అన్నాడు అనుకో, వాడి పని కూడా నేనే చేసేవాడు. ఎవడన్నా కొద్దిగా తలకాయ ఆడించాడు అనుకో, ఇక ఆడుకునేవాడు అన్నమాట. అప్పుడు అంటే అప్పుడు పనులు అట్లా ఉండేవాడిని. చాలా మంది పనిలో గొప్పలు పోతుంటారు. ఎందుకు చెప్తుంది? నేనంటే ఏంటో తెలుసా? నేను అది, నేను ఇది అని. ఒకడు గుర్తుపెట్టుకోండి, దేవుడు దీన్ని కూడా చూస్తున్నాడు. అందుకే మనం చదువుకున్న మత్తయి సువార్తలో 5 వచనం ఏమో తెలుసా? మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి దేవుడు తీర్పులోనే తీసుకొస్తాడు. మనం అంటే నువ్వు అదేముందో నేను సరదాగా మాట్లాడుతున్నా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ మాటను బట్టి ఎదుటి వ్యక్తులు బాధపడినా, మాటను బట్టి ఎదుటి వ్యక్తులు నొచ్చుకున్నా సరే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా దాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు. ఇంకో విషయం చెప్పిన ఆత్మీయ జీవితంలో
ఒక వ్యక్తి నీకన్నా తక్కువ ఉన్నాడు అనుకో, ఆత్మీయతలో ప్రార్థన జీవితంలో ఒకవేళ ఆ వ్యక్తి జారిపోయాడు అనుకో, ఆ వ్యక్తిని చూసి నువ్వేం చేయకూడదు, హేళన చేయకూడదు. ఒకప్పుడు ప్రార్థన అందే, ఒకప్పుడు ఊగింది, ఇప్పుడు పడిపోయింది. ఒకప్పుడు అట్ట చేసింది, ఒకప్పుడు ఇట్లా చేసింది, ఇప్పుడు పాపాత్మురాలు అయిపోయింది, ఇప్పుడు దిగజారిపోయింది అని ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా తక్కువ చేసి మాట్లాడితే జరిగేది తెలుసా, రివర్స్ అయింది. ఏమైంది, ఆ వ్యక్తి యొక్క బలహీనత, భక్తిహీనత మొత్తం నీకు వస్తాయి. రెండోది, నువ్వు ఏ వ్యక్తినైతే తక్కువ చేసి మాట్లాడావో ఆ వ్యక్తి పక్షమున దేవుడు లేపుతాడు ఆ వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు బలహీనమైన వారి పక్షాన ఉంటాడు. ఆ వ్యక్తి ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి దిగజారిపోయిందేమో, కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోయిందేమో, లేవనెత్తువాడు దేవుడు, మార్చువాడు దేవుడు అనడానికి మనం ఎవరు? అందుకే మీకు విషయం చెప్పనా, ఎవరైనా ఒకవేళ పాపంలో ఉంటే, నేను పడిపోయానన్నా, నేను అట్టవాడ ఇట్టానంటే, నేను ఎప్పుడు కూడా సొంత జడ్జిమెంట్లు చేయను. నువ్వు అట్ట పడతావా, అట్ట వాక్యం తెలీదా, నీకు అది లేదా, నాకు అనవసరం. ఒకవేళ అవసరమైతే ఆ వ్యక్తిని బలపరిచిన మాటలో అంతవరకు. కానీ ఆ వ్యక్తి ఏదో తప్పు చేశాడు, ఆ వ్యక్తి ఏదో తక్కువ అని చెప్పేసి మనసులో పెట్టుకుని ఆ వ్యక్తిని టార్గెట్ చేసి తక్కువ చేసి మాట్లాడితే, దేవుడు ఏ భక్తిని చూసుకుని అహంకారం పొందుతున్నావో అదే భక్తి నీకు లేకుండా చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆల్రెడీ ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ ఏంటంటే, తనను తాను తగ్గించుకున్నవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఒకవేళ నీకు రాకూడదని నువ్వేం చేయాలి తెలుసా, ప్రభా సహోదరు లేపు, ఆ పరిస్థితిలోకి నేను వెళ్లకుండా నాకు సహాయం చేయని దీన మనస్సుతో దేవుడి దగ్గరికి రావాలి. కానీ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే, ఆ వ్యక్తిని తక్కువ చేస్తే, ఈ సుంకరిలాగా ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడు, నువ్వేమవుతావు తెలుసా, పరమ భ్రష్టాలు అవుతావు. అర్థం నేను చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ ఏం చేయాలి, రెండోది, మూడోది, నాలుగోది, అహంకారాన్ని పక్కన పెట్టాలి. అర్థమైందా? అంటే మనల్ని మనం దేవుని ఎదుట, ప్రజల ఎదుట తగ్గించుకుందాం. ఖచ్చితంగా తగ్గించుకుంటే మనలో ఉన్న ఏమి, చాలా మందిలో ఉన్న మాట ఏంటంటే, తగ్గించుకుంటే ప్రజలు తొక్కేస్తారేమో, తగ్గించుకుంటే ప్రజలు అలాగా ఇలాగ అంటారేమో. నీకు విషయం చెప్పనా, ప్రజల ఎదుటి తగ్గిస్తే వాళ్ళు తగ్గిస్తారు నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు తగ్గించుకుంటే నిన్ను హెచ్చిస్తానని దేవుడు చెబుతున్నాడు. దేవుడు హెచ్చిచ్చాడు అనుకో, ఒక వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు, ఎవడైనా మొక్కాల్సిందే ఆడికి. దావీదు అన్నాడు అంతే కదా, ఎవడరా దేవుడిని అనేవాడు అని దావీదు లెగిస్తే, యారా నీకు ఎంత కంకురుతిరా, నీకెంత ఇదిరా, నువ్వు రాజుగారి ఆస్తిని కాజేద్దాం అనుకుంటా అని దూషించారు. కానీ దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే అన్నలు కూడా వచ్చి ఏం చేశారు, దండం పెట్టారు. యోసేపు లైఫ్ కూడా అంతే. కాబట్టి దేవుడు ఇచ్చే వాటి కోసం చూద్దాం, దేవుడికి అంగీకారంగా ఉందాం. అప్పుడు ఏమైందో తెలుసా, దేవుడు ఖచ్చితంగా మనల్ని అంగీకరించి ఉన్నతమైన పాత్రగా చేస్తాడు.